మల్లాపూర్లో విద్యా వికాస్ ఉచిత ట్యూషన్ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, జయరాజ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ తో పాటు మిషన్లు కూడా అందించనున్నట్లు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నాగమోహన్ తెలిపారు. అలర్ట్ ఫౌండేషన్, కాంతి ఫౌండేషన్, చెస్ నెట్వర్క్స్, జన ప్రగతి సేవా ట్రస్ట్ ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ బ్యాచ్ లో నేర్చుకున్న 5 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఖోఖో ఆటలో రాణించిన సుప్రియకు సన్మానం చేసి నగదు బహుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు మా ఇంట్లోనే మాకు ఒక అక్క ఉంది, పద్మ అని ఉంది. ఆమె 2 పిల్లలు. ఆమె చిన్ననాడు మా పెద్దమ్మ దగ్గర కాజాలు కుట్టుకుంటా కనపడ్డాయి. అక్క కూడా చిన్న చిన్న పనులు చేసేదనమాట. ఒక 20 సంవత్సరాల తర్వాత నేను విలేకరినై, రైటర్నై. అండి, థ్యాంక్ యూ. అక్కడ ఖాళీ చేయండి బేట, ఆ ప్లేస్ అంతా ఖాళీ చేసేయండి. అంకుల్ వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ని ఖాళీ చేసేయండి, చైర్లు ఎవరిని జరిపేసి పెట్టు సార్. పర్లేదమ్మా సార్, పక్కన ఉంటాయి. ఎట్లుంటాయి తెలంగాణ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నాము. మాకు లైక్ నాగమోహన్ గారి ద్వారా ఈ సభల ఆర్గనైజేషన్ గురించి తెలిసింది. సరిత గారి కృషిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సరిత ఒక సాధారణ గృహిణిగా ఉండి తను నేర్చుకొని తన కష్టాన్ని చూసి వేరే వాళ్ళ కష్టాల్లో తను చూసుకొని వాళ్ళకి నేర్పించాలని తనకున్న పరిధిలోనే వాళ్ళకి నేర్పించి వాళ్ళ గురించి కృషి చేస్తుంటే మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యాము. సభల ద్వారా మేము కూడా చాలా హెల్ప్ చేయాలని, మాలాగా అందరినీ సభల్లాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము. డెఫినెట్గా మేమందరం సభల కోసం కృషి చేస్తాము. సభలని ఒక సభల సైన్యంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము. పర్టికులర్గా ఈ సెంటర్ స్టార్ట్ చేసే కోసం నేను ఒక వారాదిలాగా ఉన్నాను. సంస్థగా వారాదిగా ఉంటాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ అయితే ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఒక అభివృద్ధి పడి అయిన తర్వాత ఒక సిస్టమ్గా మా దారిని చూసుకునేసి ఒక బలమైన ఒక నాయకత్వం, అలాగాను ఒక కమ్యూనిటీ అనేది తయారవ్వాలని చెప్పి ఒక కోరిక ఉంది. దానికోసం ఆలోచన సంస్థ కూడా ఏం చేస్తున్నామంటే అట్టడుగులు ఉండేవాడి విముక్తి అనే మాట వచ్చిందిగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. నోబడి ఈస్ లెఫ్ట్ బిహైండ్ దాన్ని కాన్సెప్ట్లో చేస్తున్నాము. ది లాస్ట్ ఇది ఫస్ట్ అనేది ఒక కాన్సెప్ట్లో ఉన్నాము. అలా ఉన్నప్పుడు మా ఊరి కాన్సెప్ట్ కూడా అంత్యోదయ కాన్సెప్ట్ అనమాట. ఆ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ అనేది కూడా టువర్డ్స్ ప్రాస్పరిటీ అండ్ పీస్ అనే కాన్సెప్ట్ ఉంది. అది మా విషయం కూడా. దాని తగినట్టుగా మేము ఎక్కువగా టెక్నికల్గా వర్క్లు అయినప్పుడు సరే, అయినప్పుడు సరే ఎక్కువగా ఫలితాలు ఇచ్చే మరి సస్టైనబుల్గా ఉండే మరి నిరంతరంగా ఉండే మరి మార్పులు, నిరంతరమైన మార్పులు వచ్చేటట్టు కావాల్సిన అన్ని సహాయాలు, సపోర్ట్లు అన్ని చేయాలని చెప్పేది అయితే మా యొక్క లక్ష్యం. అలాగే మేము చేస్తున్నాం అన్నమాట. దాంతో ఇది ఒక కార్యక్రమం. కుట్టు మిషన్ల పంపిణీ జరిగినప్పుడు నేను ఒక ఫోటో తీసిన ఒక ఆమెది. అయితే ఇప్పుడు మీలాంటివి కుట్టు పని నేర్చుకున్న ఒక ట్రైనింగ్ బ్యాచ్లో నేర్చుకున్న అమ్మాయి అనమాట. ఆమె మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. ఏమంత బాగుండదు ఆమె. అంటే చూస్తే ఆమె ఒక గొప్ప అందగత్తె అని ఎవ్వరు అనరు. మళ్ళీ ఒకసారి చూడాలనిపించే మనిషి కాదు ఆమె. కానీ నా ఫోటో ఎట్లా వచ్చిందంటే ఆ ఫోటోను ఎవరు చూసినా కానీ ఒక క్షణం ఆగిపోతారనమాట. ఎంత సౌందర్యవతి, అసలు ఎంత అద్భుతమైన మనిషి అంటారనమాట. దాని రహస్యం ఏమిటి అంటే కుట్టు మిషన్ని శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమెకు కొత్త కుట్టు మిషన్ని ఒకరి చేతుల మీదుగా ఇట్లనే మనలాగా పెద్దవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతుల మీదుగా అందుకుందనమాట. అందుకున్న తర్వాత ఆ ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను తీసినాను ఆ ఫోటో. అంతకుముందు క్షణంలో అట్లా లేదు ఆమె. ఆ క్షణం కుట్టు మిషన్ని చేతికి అందుకున్న క్షణానికి ముందు ఆమె ముఖంలో ఆ కళ లేదు. మరి ఎట్లా వచ్చింది? 2 విషయాలున్నాయి. కుట్టు మిషన్ని ఆమెకు అందుకున్నందువల్ల వచ్చిందా, లేక ఆ పని తాను బాగా చేయగలుగుతా అన్న సంగతి ఆమెకు తెలిసినందువల్ల వచ్చిందా? కాలక్రమాన మోడర్న్ స్కూల్ దగ్గరికి వెళ్ళడం, అదే సందర్భంలో నేను ఒక నేషనల్స్ ఆడడం జరిగింది. నేను నేషనల్ ప్లేయర్ అని చెప్పి గుర్తించి మా సార్ గారు నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ తర్వాత జాబ్ చేస్తున్న కాలక్రమాలలో మ్యారేజ్ అయింది, కరోనా వచ్చింది. నాకు మా గురువులు నేర్పిన కొద్దిగా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనేది అయితే ఉందో ఆ పద్ధతి ఫాలో కావడం కోసం కరోనా సమయంలో మా దగ్గర ఉన్న 2 మిషన్లతో, మాకు నాగమోహన్ సార్ గారు, శరత్ సార్ గారు ఇచ్చిన 2 మిషన్లతో ఈ చుట్టుపక్కల వాళ్ళకి మేము క్యాజువల్గా ఫ్రెండ్లీగా నేర్పడం అనేది మొదలుపెట్టాము. అది చాలా మంచిగా అనిపించి వాళ్ళు కూడా సంతోషపడడంతో 2వ బ్యాచ్ ఇంకొక 2-3 తీసుకొని నేర్పించాము. ఆ తర్వాత దీనికి ఫౌండేషన్ వాళ్ళు తోడు కావడం జరిగింది. అలా ఒక ఫౌండేషన్కి ఒక రూపం అంటూ, ఈ దానికి ఒక సెంటర్కి ఒక రూపం అంటూ ఒక పేరు తీసుకొని వచ్చి
దాదాపు ఇప్పటికీ 9 బ్యాచెస్ 40 మంది వరకు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక బ్యాచ్లో నేర్చుకున్న మహిళలు ఇంకొక బ్యాచ్కి కోచ్గా రావాలని ఇంతకుముందుకు మేడం చెప్పినట్టు ఒక సినిమాలో చిరంజీవి సినిమాలో కనుక నువ్వు ఇంకో ఇద్దరికి సాయం చేస్తే ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి సాయం చేయాలనే విధంగా నేను నిజంగా ఆ సినిమాను చూసే మోటివేషన్ అయ్యి వీళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టి మీరు నేర్చుకొని వెళ్ళిపోవడమే కాకుండా మీరు బ్యాచ్కి కోచ్గా వర్క్ చేయాలని నేను ఆ మూవీని చూసి మాత్రమే ఫాలో అవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మూవీస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉపయోగపడుతుంది అనేది కూడా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మాకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నుంచి స్పెషల్గా నాగమోహన్ సార్ గారు ఈరోజు మాకు ఎన్నో రకాల సేవలు, ఈ విద్యా వికాస్ ఇంతటితో ఆగొద్దు, పిల్లలకు చదువు అనేది చాలా అవసరం, మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఆటలు చదువు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మహిళలకు కుటుంబిషన్లు కూడా అవసరం అని చెప్పేసి నాతో అయినంత వరకు నేను తోడ్పాటు ఉంటానని చెప్పేసి మేము ఎప్పుడు ప్రామిస్ చేయను. ఆయన ఎప్పుడు అంటాడంటే నేను ప్రామిస్ చేయను కానీ నువ్వైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో చెప్పని అంటూ ఉంటాడు. సో అదేవిధంగా ఇప్పటికి 9 బ్యాచ్లకు మిషన్లు ఇస్తూనే ఉన్నాము. సో సార్కు సహకరించే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ సహకారం అందినంత వరకు మేము ఇలాగే సెంటర్ నడిపిస్తూ సార్ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు విద్యా వికాస్ పిల్లల్ని స్పోర్ట్స్ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సెంటర్కి పూర్తి సహకారం అందిస్తున్న ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్, స్పెషల్గా మా జయరాజ్ సార్ గారికి అలర్ట్ ఫౌండేషన్ నుంచి, అదేవిధంగా కోటేశ్వరరావు సార్ హోప్ ఫర్ హ్యుమానిటీ నుంచి, అదేవిధంగా మాకు జనప్రగతి సేవ చారిటబుల్ ట్రస్ట్ శరత్ సార్ నుంచి, రాము సార్ నుంచి, శ్రీవ్యల్ సార్ నుంచి, ఇక్కడికి వచ్చిన చెస్ నెట్వర్క్ మీడియా మిత్రులకు అందరి నుంచి సహకారాలు భవిష్యత్తులో అందాలని సార్ మీరు అందరూ కూడా ఏం చేసిన వస్తువు రూపంలో ఆ పిల్లలు